ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, ఫర్దర్ నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఈరోజు మీకోసం మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదే అండి, ప్యాలాల ముద్దలు ఎలా ప్రిపేర్ చేయాలో వీడియో చూసేద్దాం రండి. స్టవ్ ఆన్ చేసుకొని వెడల్పాటి గిన్నె పెట్టేసుకొని దాంట్లో 1 కప్ వరకు బెల్లం వేసుకోవాలి. అలాగే 1 కప్పు వాటర్ వేసుకోండి. వీటిని బెల్లం మొత్తం కరిగించాలి. ఇలా బెల్లం మొత్తం కరిగిపోయాక ఆ వాటర్ని వడకట్టుకోవాలండి. ఏమైనా నలకలు ఉంటే పోతాయి అన్నమాట. ఇలా వడకట్టుకున్న వాటర్ని మళ్ళీ అదే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని మంచి పాకం అనేది రానివ్వాలి. మధ్య మధ్యలో కలుపుతూ స్టవ్ సిమ్లో పెట్టేసుకొని పాకాన్ని చెక్ చేసుకోండి. ఇలా కొంచెం గిన్నెలోకి వేసేసుకుంటే జస్ట్ ఇలా ముద్దలాగా వస్తే సరిపోతుంది. పాకం అనేది రెడీ అయిపోయినట్టే. చూసారు కదా, ఇలా ముద్దలాగా రావాలి. ఆ తర్వాత మనం ఏ కప్పుతో అయితే బెల్లం తీసుకున్నామో ఆ కప్పుతో 4 కప్పుల వరకు ప్యాలాలు వేసుకోవాలి. నేను ఇక్కడ 4 కప్స్ వరకు ప్యాలాలు వేసుకున్నాను. వేసేసుకొని స్టవ్ ఆపేసుకొని వీటిని మొత్తాన్ని అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిసాక పక్కన పెట్టేసుకొని గోరువెచ్చగా ఉండేలాగా చల్లారనివ్వాలి. చేతికి కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసుకొని ఇలా ముద్దల్లాగా చుట్టేసుకోవడమే. మీకు నచ్చిన సైజులో చేసుకోవచ్చండి ముద్దల్ని. చూసారు కదా, ముద్దలు అనేటివి రెడీ అయిపోయినాయి. ఇలాగే అన్నింటినీ చేసేసుకోండి. అంతే అండి, టేస్టీగా ప్యాలాల ముద్దలు చాలా సింపుల్ వేలో అయితే రెడీ అయిపోయినాయి. చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి. చూసారు కదా ఎంత చాలా బాగా వచ్చాయో. వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్.